బ్రేకింగ్ న్యూస్ పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తుంది భారత సైన్యం. ఏకకాలంలో 9 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. కీలక నగరాలైన లాహోర్, కరాచీ, రావల్పిండి, అటోల్, అలాగే గుజ్రన్వాలా, చక్వాల్, బహవల్పూర్, మైనివాలి, చోర్ ప్రాంతాల్లో అటాక్ చేసింది. భారత డ్రోన్లు దాడులు చేశాయంటూ పాక్ ఆర్మీ డీజీ స్వయంగా ప్రకటించారు. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ధ్వంసం చేసి భారత డ్రోన్స్ సరిహద్దులు దాటి పాక్ భూభాగంలోకి దూసుకెళ్లాయి. అర్ధరాత్రి నుంచి దాడులు కొనసాగిస్తున్నాయి. దీంతో లాహోర్, ఇస్లామాబాద్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇతర నగరాల్లో వార్ సైరన్స్ మోగుతున్నాయి. ఇక పాక్లోని కీలక నగరాలపైన కూడా అటు భారత్ దాడి చేయడం మనం చూస్తున్నాం. భారత డ్రోన్లు దాడి చేసేందుకు కూడా పాక్ ఆర్మీ డీజీ స్వయంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందుబాటులో ఉన్నారు. పవన్, మనం చూస్తున్నాం పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా అటు భారత డ్రోన్లు ధ్వంసం చేశాయని చెప్తున్నారు అటు పాకిస్తాన్ ఆర్మీ డీజీ. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి పవన్? పహల్గాం దాడికి, ఉగ్రదాడికి భారీ మూల్యం చెల్లిస్తుంది పాకిస్తాన్. ప్రస్తుతం పాకిస్తాన్ మొత్తం కూడా బాంబుల దాడులతో, బాంబుల మూతలతో దద్దరిల్లిపోతున్న పరిస్థితి. అటు పాలకుల దగ్గర నుంచి ప్రజలు కూడా ఎక్కడ ఏ క్షణం ఏం జరుగుతుందన్నట్టు తీవ్ర భయాందోళనకు లోనవుతున్న పరిస్థితి. మొన్న అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించే ప్రాంతాలపైన ఏకకాలంలో దాడులు చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది భారత సైన్యం. తాజాగా ఇటు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందంటూ కేంద్ర మంత్రి ప్రకటించిన కాసేపటికి అటు 9 నగరాలలో ఏకకాలంలో భారత్ డ్రోన్లతో బాంబుల వర్షం కురిపించింది. అటు పాకిస్తాన్లో ముఖ్య నగరాలైన లాహోర్, కరాచీ, రావల్పిండితో పాటు అటోక్, గుజ్రన్వాలా, చక్వాల్, మైనివాలి, చోర్ ప్రాంతాలతో పాటు బహవల్పూర్ వీటిపైన డ్రోన్లతో ఒక్కసారిగా విరుచుకుపడింది. ఇప్పటికే అటు పాకిస్తాన్కి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని మొత్తాన్ని కూడా ధ్వంసం చేసింది భారత సైన్యం. పూర్తిగా పాక్ భూభాగంలోకి వెళ్ళి అక్కడ దాడులకు పాల్పడుతుంది. బహవల్పూర్లో మొన్న జరిగిన దాడుల్లో అటు కీలక ఉగ్ర నేత మౌలానా మసూద్ అజర్కు సంబంధించి కుటుంబ సభ్యులు అనేక మంది మృతి చెందారు. తాజాగా మరోసారి బహవల్పూర్లో కూడా తిరిగి డ్రోన్ దాడులు అయితే కొనసాగిస్తుంది. అర్ధరాత్రి నుంచి కూడా ఈ డ్రోన్ దాడులు కొనసాగుతున్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే అటు పాకిస్తాన్ సైన్యం కూడా ప్రకటించింది భారత ప్రభుత్వం ఉల్లంఘించి నిబంధనలు ఉల్లంఘించి దేశంలోకి చొరబడుతున్నాయి. అటు రాడార్ సిస్టమ్ని, అటు సిగ్నలింగ్ వ్యవస్థను మొత్తాన్ని దెబ్బతీసాయి. సాధారణ పౌరులు నివసించే నగరాలపైన, సాధారణ పౌరుల నివాసాలపైన దాడులు చేస్తున్నాయంటూ అటు స్వయంగా పాకిస్తాన్ ఆర్మీ డీజీ ఆయన ప్రకటిస్తూ ఉన్నారు. ఇప్పటికే పాకిస్తాన్ మొత్తం కూడా కంపించిపోతున్న పరిస్థితి. ఎక్కడికక్కడ డ్రోన్లతో విరుచుకుపడుతుంది భారత ఆర్మీ. మొన్న పహల్గాం దాడి సమయంలోనే తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అన్నట్లుగానే భారత ప్రభుత్వం పూర్తి స్థాయిలో అటు ఉగ్రవాదులకు బుద్ధి చెప్పే విధంగా ఈ రకంగా దాడులకైతే పాల్పడుతుంది. చూడాలి ఏ రకంగా ఇంకా ముందుకు వెళ్తుందనేది. పాకిస్తాన్ మాత్రం కొంత అసత్య ప్రచారాన్ని నమ్ముకుంది. అటు పాకిస్తాన్ భూభాగంలోకి చొరపడ్డ యుద్ధ విమానాలను, భారత్కు సంబంధించిన యుద్ధ విమానాలను కూల్చివేశామంటూ అసత్య ప్రచారాలకు అటు పార్లమెంట్ వేదికగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ అటు భారత ప్రభుత్వం మాత్రం అటువంటివేవి పట్టించుకోకుండా పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పే దిశగానే ముందుకు వెళ్తుంది. డ్రోన్ దాడులు అయితే కొనసాగుతున్నాయి. ఎక్కడ కూడా సాధారణ పౌరులకు ఇబ్బంది కలగకుండా కేవలం ఉగ్రవాద శిబిరాలని టార్గెట్ చేస్తూ, ఉగ్రవాదులు అధికంగా ఎక్కడెక్కడైతే శిక్షలు పొందుతున్నారో అక్కడక్కడే టార్గెట్ చేస్తూ ఈ దాడులన్నీ కూడా కొనసాగుతున్న పరిస్థితి. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది అంటూ ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్ 2.0
కొనసాగుతుందంటూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా కొంతసేపటి క్రితమే ప్రకటించారు. ప్రస్తుతం పాకిస్తాన్ మాత్రం పూర్తిగా అటు బాంబు పేలులతో అటు ప్రకంపనలు వస్తున్నాయి. అక్కడంతా కూడా వాళ్ళందరూ కూడా భయాందోళనకు లోనవుతున్న పరిస్థితి. ఒక పక్క భారత్ దాడులు చేస్తుంది, మరోపక్క బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA వాళ్ళు కూడా పాకిస్తాన్ సైన్యం పైన రకరకాలుగా విరుచుకుపడుతున్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాక్ ఇప్పుడు అదే ఉగ్రవాదుల చేతిలో దాడులకు గురవుతుంది. మరోపక్క భారతదేశం కూడా అటు పాకిస్తాన్ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న పరిస్థితి అయితే ఉంది. చూడాలి అటు పాకిస్తాన్ దీనిపైన ఏ రకంగా స్పందిస్తుంది. ఇప్పటికే పాకిస్తాన్ అటు పూంచ్ రాజౌరితో పాటు అటు పంజాబ్, రాజస్థాన్ తదితర బోర్డర్ల వెంట సాధారణ పౌరులపైకి కాల్పులు జరుపుతుంది. దానికి గట్టిగా భారత జవాన్లందరూ కూడా తిప్పికొడుతున్న పరిస్థితి. ఇప్పుడు అటు భారత ప్రభుత్వం ఏకంగా పాకిస్తాన్కి చెందిన 9 నగరాలపైన దాడులు చేసినట్లుగా అటు పాక్ ఆర్మీని స్వయంగా ఒప్పుకున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో ఉగ్రవాదాన్ని మట్టుపెట్టే వరకు కూడా ఈ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందంటూ కూడా భారత ప్రభుత్వం ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. రత్న రైట్ పవన్, ఒక పక్కన అంతర్గత విభేదాలు పాక్లో, ఇప్పటికే అక్కడ ఉన్న ప్రజలు కొంతమంది భారత్తో యుద్ధం వద్దు అని చెప్పడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఆర్థికంగా బాగా వెనుకబడిన పాక్ ఇప్పుడు భారత్ ఏదైతే ఈ వార్కి దిగుతుందో, ఒకవేళ ఇదే వార్ కంటిన్యూ అయితే అసలు పాక్ పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది? అదేవిధంగా పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కూడా ధ్వంసం చేశారు అని చెప్పి ఏదైతే పాకిస్తాన్ ఆర్మీ డీజీ చెప్తున్నారో, దానికి సంబంధించి కేంద్రం కూడా అఫీషియల్గా అనౌన్స్ చేసిందా ఈ విషయాన్ని? ఎంత ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుంది ఉంది, ఈ విధమైన దాడులు కొనసాగుతూనే ఉంటాయి అని చెప్పి ఏమైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడం కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఖచ్చితంగా పాకిస్తాన్ ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఇప్పుడు కనుక పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభమైతే భారత సైన్యాన్ని తట్టుకోవడం పాకిస్తాన్కి ఏమాత్రం సాధ్యమయ్యే పని కాదు. అందుకే అంతర్జాతీయ సమాజం ముందు భారత ప్రభుత్వమే ఆ పాకిస్తాన్ పైన దాడి చేస్తుంది, ఆ పాకిస్తాన్ పౌరుల్ని చంపివేస్తుంది, ఆ పౌరులుండే నివాస ప్రాంతాలపైన దాడి చేస్తుందంటూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తుంది. కానీ నిన్న ఏదైతే ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న ఆఫీసర్స్, ఆర్మీ ఆఫీసర్సే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, ఎక్కడ కూడా మిలిటరీ బేసులను కానీ సాధారణ పౌరుల నివాసాలను కానీ టార్గెట్ చేయలేదు, కేవలం ఉగ్రవాదుల శిక్షణ శిబిరాలను మాత్రమే ధ్వంసం చేశాం. POKలో 4 అట్లనే పాకిస్తాన్ లోపల ఉండి ఉగ్రవాద శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్న 5 ప్రాంతాలపైన దాడి చేశామంటూ చెప్పారు. ఇప్పుడు తాజాగా అటు పాకిస్తాన్ అటు కాల్పుల విరమణను ఉల్లంఘించి ఎక్కడైతే కాల్పులు జరుపుతుందో దాన్ని ధీటుగా తిప్పికొడుతూ ఉన్నది భారత సైన్యం. ఇప్పుడు డ్రోన్లతోని పాకిస్తాన్లోని 9 ప్రధాన పట్టణాలపైన కూడా దాడి చేసింది. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడితే, ఉగ్రవాద కార్యక్రమాలను వెంటనే నిలిపివేయకపోతే ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తుంది. భారత ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధమై ఉంది. ఖచ్చితంగా దీనికి ఎక్కడో చోట పులి స్టాప్ పెట్టాలి, లేని పక్షంలో సీమాంతర ఉగ్రవాదం ఇంకా పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్కి గట్టి బుద్ధి చెప్పాలన్న కృతనిశ్చయంతోనే భారత ప్రభుత్వం ఉన్నట్లుగా భావించాల్సి ఉంటుంది. రత్న పవన్, 9 స్థావరాలే టార్గెట్గా నిన్న జరిగిన దాడుల్లో భాగంగా మనం ఉగ్రవాదులే టార్గెట్కి దాడులు జరిపించామని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు పాకిస్తాన్లోని ప్రధాన నగరాల్లో డ్రోన్ల దాడులు కూడా జరుగుతున్నాయని చెప్తున్నారు. అంటే అవి ఎందుకంటారు? అక్కడ కూడా ఉగ్రవాదుల ఆనవాళ్లు ఉన్నాయని చెప్పి ఈ డ్రోన్ల దాడులు కూడా కొనసాగిస్తుందా మన కేంద్రం? ఖచ్చితంగా పాకిస్తాన్కు అన్ని రకాలుగా బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ డ్రోన్ దాడులు కూడా కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందంటూ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మంత్రి ప్రకటించారు. అట్లనే ఉగ్రవాద శిబిరాలు కేవలం పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనే కాకుండా అటు కాశ్మీర్ నడిబొడ్డుని ఉండి నడిపిస్తున్నారు. బహవల్పూర్లో అటు మౌలానా మసూద్ అజర్ అతిపెద్ద ఉగ్రవాద శిక్షణా కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. దానిపైన కూడా గతంలో దాడి చేశారు. ఇప్పుడు తిరిగి మరోసారి ఈ దాడులు చేయడం ద్వారా ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశం పైన కఠినంగా వ్యవహరిస్తామని ఒక సంకేతాన్ని ఇవ్వడమే లక్ష్యంగా ఈ దాడులన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని పూర్తిగా ధ్వంసం చేసేసింది. పాకిస్తాన్కి ఏమాత్రం ఎదురు తిరిగే అవకాశం లేకుండా ధీటైన జవాబును భారత సైన్యం ఇస్తూ ఉంది. కానీ పాకిస్తాన్ మాత్రం ఇంకా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. తామే అటు భారత్కు సంబంధించిన యుద్ధ విమానాలను కూల్చేసాం, లేకుంటే అటు పాకిస్తాన్ పౌర నివాసాలపైన భారత్ దాడి చేస్తుంది లాంటి అసత్య ప్రచారాలను తీసుకొని అంతర్జాతీయ సమాజం ముందుకొస్తుంది. కానీ భారత్ మాత్రం ఎక్కడా కూడా తగ్గేది లేదంటూ ఇప్పటికే పూర్తి స్థాయి మద్దతునంతా కూడగట్టుకుంది. ఖచ్చితంగా ఈసారి అటు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పే విధంగానే ఈ దాడులు అయితే కొనసాగే అవకాశం అయితే కనపడుతుంది. రత్న రైట్, థ్యాంక్ యూ పవన్.
थोड़ी है। जब इसकी ऐसी की देसी गरी सोलर गया है।